గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు మనము సెకండ్ బిఎస్సికి సంబంధించి బీజెడ్సి అలాగే ఎంపీసీ ఎంపీసీఎస్కి సంబంధించినటువంటి కోర్ సబ్జెక్ట్ ఈపీఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనే సబ్జెక్ట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆ పేపర్ వచ్చేసి ఇది కామన్ కోర్ పేపర్ అన్నమాట. కామన్ పేపరు సెమిస్టర్ వచ్చేసి 4th సెమ్. మనం చెప్పుకోబోయే యూనిట్ వచ్చేసి యూనిట్ 1. యూనిట్ 1గా దీన్ని మనం భావించాలి. యూనిట్ 1లో ఆల్రెడీ మనము ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గురించి కొన్ని అంశాలు చర్చించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మనం తెలుసుకోబోయేటువంటి అంశం ఏంటయ్యా అంటే కనుక నిర్వహణ నైపుణ్యాలు అనే అంశంలో ఈ సైడ్ హెడ్డింగ్లు, దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్ విధులు, వ్యవస్థీకరణ నిర్వహణ, వ్యాపార ప్రణాళికాకరణ, నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క విధి విధానాల గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనము ఎంటర్‌ప్రెన్యూర్ నిర్వహణ గురించి వచ్చేటప్పటికి ఎంటర్‌ప్రెన్యూర్‌కు ఉండవలసిన ముఖ్యమైన లక్షణాలలో నిర్వహణ నైపుణ్యం అనేది ఒకటి అనేసి చెప్పుకోవచ్చు. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా అవసరం. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఒక వ్యాపారంలోనికి మనం అడుగు పెట్టేటప్పుడు ద్రవ్యంతో అంటే మూలధనం క్యాపిటల్తో పాటు మనకి ముఖ్యమైనటువంటి అంశం ఏదయ్యా అంటే నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశంగా మనం భావించాలి. ఎందుకంటే ఒక వ్యాపారాన్ని ప్రారంభించేటప్పుడు మనకి ఆ వ్యాపారాన్ని ఏ విధంగా నిర్వహించబడాలి, దానికి కావాల్సినటువంటి సోర్సెస్ ఏంటి, దాన్ని ఏ విధంగా మనం ఎస్టాబ్లిష్ చేయాలి, దాన్ని ఏ విధంగా మనము ఒక ప్రొడక్ట్ని ఉత్పత్తి చేసి సొసైటీలో దాని యొక్క సేల్స్ని ఏ విధంగా పెంచాలి, ఇవన్నీ అంశాలు కూడా మేనేజ్మెంట్ నిర్వహణలో వస్తాయి. అందువల్ల ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఉండవలసినటువంటి ముఖ్య లక్షణాల్లో కావాల్సింది ఏంటంటే నిర్వహణ నైపుణ్యం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనము భావించడం జరుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరమైనటువంటి నైపుణ్యం వీటి తర్వాతనే ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. అంటే ముందర మనం నిర్వహణ అనేది తెలుసుకున్న తర్వాత దీని తర్వాత ఏం జరుగుతుంది, ఆర్థిక పరమైనటువంటి నైపుణ్యం అనేది మనకి అవసరం అవుతుంది అనేసి చెప్పుకోవచ్చు. ముందర మనకి నిర్వహణ కావాలి. ఏ విధంగా సంస్థను తాకుంటాం, ఎలా ముందుకు తీసుకెళ్తాం, సమస్యలు వస్తే ఏ విధంగా ఉండాలి, లేకపోతే విజయం వస్తే ఎలా ఉండాలి, అపజయం వస్తే ఎలా ఉండాలి, ఉద్యోగస్తులతో ఏ రకంగా పని చేయించుకోవాలి, మన ప్రోడక్ట్ని ఏ విధంగా సేల్స్ చేయాలి, ప్రమోట్ చేయాలి అనే విషయాలన్నీ క్లుప్తంగా మనకి తెలియాలంటే నిర్వహణ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి చాలా అవసరం అని చెప్పేసి ఇక్కడ మనము తెలుసుకోవాలి. అదేవిధంగా ఇంకా ఇక్కడ హార్స్ లీడ్స్ ప్రకారము ఎంటర్‌ప్రెన్యూర్ లాభాలను సంపాదించాలి, లాభాలను సంపాదించాలి, సంపదను పెంచుకోవాలి అనే తపన మించినటువంటి ప్రత్యేక లక్షణం కలిగి ఉండాలి. కావున సంస్థ యొక్క లక్ష్యాలు సాధించాలంటే ఎంటర్‌ప్రెన్యూర్ తప్పకుండా నిర్వహణ సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. లాభాలు రావాలన్నా, అత్యధికంగా డబ్బు సంపాదించాలన్నా, తనకి సొసైటీలో పేరు రావాలన్నా, గౌరవం రావాలన్నా, ఏం కావాలన్నా సరే మనకి ముందర కావాల్సింది ఏంటంటే నిర్వహణ అనేది చాలా ముఖ్యము. ఈ నిర్వహణ అనేది తెలియకుండా మనం బిజినెస్లో గనక అడుగు పెట్టినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయవలసినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుంది అనేసి ఇక్కడ మనం చెప్పుకోవాలి. అలాగే ఇక్కడ మనం ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క నిర్వహణ సామర్థ్యంలో అంటే ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క నిర్వహణ సామర్థ్యంలో ఈ దిగువ అంశాలు రూపొందించగలిగి ఉండాలి, అంటే కలిగి ఉండాలి అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ నిర్వహణ నైపుణ్యాలు అనేది ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి కొన్ని పాయింట్లు మనకి ఇక్కడ వివరించడం జరిగింది.
ఆ ఎంటర్‌ప్రెన్యూర్ ఆ నిర్వహణ నైపుణ్యం ఎలా ఉండాలి, ఏ అంశాల మీద బేస్ చేసుకుని ఆ నిర్వహణ నైపుణ్యం అనేది మనకు తెలుస్తుంది అనేది ఒక్కసారి మనం ప్రశ్నించుకున్నట్టయితే ఇక్కడ మొదటి పాయింట్గా ఏం చెబుతున్నాడంటే ఒక స్పష్టమైన మంచి ఆలోచనతో కూడిన విధానాన్ని రూపొందించగలిగి ఉండాలి. ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా నువ్వు కొత్తగా ఆ వ్యాపారంలోకి అడుగు పెడుతున్నటువంటి సమయంలో నువ్వు మొదటగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక స్పష్టమైన మంచి ఆలోచనతో కూడినటువంటి విధానాన్ని రూపొందించగలిగి ఉండాలి. కరెక్ట్గా నువ్వు సంస్థను ఎందుకు స్థాపించావు, నీ యొక్క ఆలోచన విధానం ఏంటి, నీ భావం ఏంటి, అసలు ఆ సంస్థ మీద దాన్ని ఎందుకు స్థాపించాలనుకుంటున్నావు, నీ యొక్క ఎయిమ్ ఏంటి, అవన్నింటినీ కూడా కూడినటువంటి ఒక మంచి విధానాన్ని రూపొందించగలిగి ఉండాలి నువ్వు అనేసి మొదటగా మేనేజ్మెంట్ స్కిల్స్తో మొదటి పాయింట్గా మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. ఇక రెండో పాయింట్ని మనం చూసినట్టయితే అవసరమైన పరిస్థితుల్లో మార్పులను చేయగలగాలి. తనకు తానుగా సమస్త విధానాలను కార్యక్రమాలను సర్దుబాటు చేసుకోగలగాలి. అంటే మనము సంస్థని స్థాపించిన తర్వాత అవసరమైన పరిస్థితుల్లో మార్పులు చేర్పులు మార్పుల్ని చేర్పుల్ని చేపట్టగలగాలి. దాంతోపాటు తనకు తానుగా సమస్త విధానాలు కార్యక్రమాలను సర్దుబాటు చేసుకోగలిగేటువంటి కెపాసిటీ ఆ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌లో నిర్వహణ స్కిల్స్లో భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి సంస్థల్లో పనిచేయు సిబ్బంది యొక్క అధికారాలు, విధులు, బాధ్యతల మధ్య సరైనటువంటి సమతుల్యతను పాటించగలగాలి. మనము ఇక్కడ చూసినట్టయితే థర్డ్ పాయింట్ ఏం చెబుతున్నాడంటే సంస్థల్లో పనిచేసే సిబ్బంది యొక్క అధికారాలు, విధుల్ని, బాధ్యతల మధ్య సరైనటువంటి సమతూకాన్ని పాటించగలగాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఉద్యోగస్తులు అదే మేనేజ్మెంట్ నిర్వహణలో ఎంప్లాయీ స్కిల్స్ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. మానవ వనరుల నిర్వహణ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశంగా మనము పరిగణలోకి తీసుకోవాలి. ఎందుకంటే మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో, ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించుకున్నంత సులువుగా వాళ్ళతో పనిచేయించడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశము. వాళ్ళ యొక్క అధికారాలు ఏంటి, పవర్స్ ఏంటి అనేవి డివైడ్ చేయగలిగాలి మనం. అప్పుడే ఆ ఎంప్లాయీస్లో ఈ యొక్క పనితనం అనేది పెరగడానికి ఆస్కారం ఉంది. ఆ పవర్స్ ఎవరెవరు ఏంటి, ఏ ఏ అధికారాల్లో ఉండాలనేది కరెక్ట్గా మనము వాళ్ళ దగ్గర ఆ యొక్క పని అనేది విభజన జరగకపోతే అది ఆ సంస్థ అనేది అభివృద్ధి చెందాలంటే చాలా కష్టసాధ్యం అని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. ఇంకా నాలుగో పాయింట్ ఏం చెబుతారంటే ఏంటంటే సిబ్బంది యొక్క నైపుణ్యాలు, పరిజ్ఞానం, యోగ్యతలు, అనుభవాన్ని బట్టి సరైనటువంటి స్థానంలో సరైన పనిలో వారిని కుదర్చగలగాలి. దీంతో పాటు సిబ్బంది మధ్య అవగాహన పెంపొందించడమే కాక వారి మధ్య సామర్థ్యాన్ని పెంచగలగాలి అని చెప్పేసి ఇక్కడ నాలుగో పాయింట్ చెప్పడం జరిగింది. అంటే సిబ్బందిని ఆ పని విభజనతో పాటు పని విభజన చేసిన తర్వాత వాళ్ళలో ఉన్నటువంటి పనితనాన్ని, సామర్థ్యాన్ని బయటకు తీసుకునేటువంటి కెపాసిటీ ఆ నిర్వాహకుల్లో ఉండాలి. వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి, వాళ్ళు చేయవలసినటువంటి అంశాలు ఏంటి అనేది చూడాలి. దాంతోపాటు వాళ్ళ సమర్థతని గుర్తించగలగాలి. ఆ సమర్థతని ఎలా గుర్తించాలి అంటే కష్టపడి చేసేవాడికి ఒక రకంగా, పని ఎగ్గొట్టడానికి చూసేవాడిని ఒక రకంగా చూడవలసిన బాధ్యత నిర్వాహకుడికి ఉంటుంది.
ఎందుకంటే కష్టపడేవాడికి సంస్థలో కానీ వ్యవస్థలో కానీ వ్యాపారంలో గుర్తింపు అనేది లేకపోతే ఆ వ్యక్తికి అసహనానికి గురయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎవరైతే బాగా కష్టపడతారో, ఎవరైతే సంస్థ కోసం డెడికేషన్గా వర్క్ చేస్తారో వాళ్ళకి ప్రత్యేక గుర్తింపు అనేది ఇవ్వాలి. ఇన్ కేస్ మనము ఆ యొక్క పని ఎగ్గొట్టే వ్యక్తితో పాటు ఆ ఉద్యోగస్తుని కూడా సమంగా చూసినట్టయితే అతను కూడా పని ఎగ్గొట్టడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది. అంటే అతని శాలరీ అయితే నా శాలరీ కూడా అంతే, అతని రెస్పెక్ట్ అలాగే ఉంది, నా రెస్పెక్ట్ కూడా అలాగే ఉంది అనే ఒక భావం అతనిలో క్రియేట్ అయ్యి ఏం చేస్తాడంటే ఎంత చేసినా సరే ఈ మేనేజ్మెంట్ దృష్టిలో మనం ఇలాగే ఉంటున్నామని చెప్పేసి అతనికి ఒక అసంభావం ఏర్పడి పని ఎగ్గొడతాకి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల ఆ ఎవరైతే పని బాగా చేస్తారో సామర్థ్యత, యోగ్యత, పరిజ్ఞానము ఇవన్నిటిని పరిగణలోకి తీసుకుని మాత్రమే ఆ వ్యక్తుల్ని టీచ్ చేయవలసినటువంటి మా అవసరం ఎంతైనా మేనేజ్మెంట్ స్కిల్స్లో ఉందనేసి మనము చెప్పుకోవచ్చు. అలాగే ఇక 5వ పాయింట్ వచ్చేసేటప్పటికి మనము వ్యక్తిగత నైపుణ్యాలు పెంపొందించడానికి గాను సిబ్బందికి సరైనటువంటి శిక్షణ, జీతాలు, వేతనాలు, మంచి మానవ సంబంధాలు, ఆరోగ్యకరమైనటువంటి పరిసరాలు ఏర్పడించగలగాలి. అంటే చూడండి, పెద్ద పెద్ద సంస్థల్లో ఏముంటుంది అంటే సిబ్బందికి వ్యక్తిగత నైపుణ్యం పెంపొందించడానికి గాను సిబ్బందికి సరైనటువంటి శిక్షణ అనేది ఏర్పాటు చేస్తారు. ఆ శిక్షణ వల్ల ఆ యొక్క ఉద్యోగస్తులో మార్పు అనేది సంభవిస్తుంది. ఆ మార్పు సంభవించే విధంగా శిక్షణ అనేది కొనసాగాలని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. అలా చేయడం వల్ల ఏముంటుందంటే అతని యొక్క స్కిల్ సామర్థ్యం అనేది పెంపొందించబడుతుంది అనేసి ఇక్కడ మనము భావించవచ్చు. అదేవిధంగా సిబ్బందికి సరైనటువంటి శిక్షణతో పాటు అతనికి శిక్షణతో పాటు ఏం చేయాలంటే జీతాలు మరియు వేతనాలు అనేవి మంచి వేతనాలు అనేవి అందించాలనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మనము ఒక వ్యాపార సంస్థని ప్రారంభించినప్పుడు మనం నియమించుకునేటువంటి ఉద్యోగస్తులు అసహనానికి గురవకుండా అతని యొక్క పని అనుభవం, ఎక్స్పీరియన్స్ని బట్టి అతనికి మనం ఏం చేయాలి అంటే వేతనాలు అనేవి పెంచవలసినటువంటి బాధ్యత మనకు ఉంటుంది. శిక్షణ ఇచ్చినంత మాత్రాన బాగా పనిచేస్తాడనేది అసాధ్యమైనటువంటి మాట. ఎందుకంటే నువ్వు శిక్షణ ఇచ్చి అది హై లెవెల్లో అతనికి శిక్షణ ఇచ్చి అమెరికా పంపి, జర్మనీ పంపి, న్యూజిలాండ్ పంపి అనేక సంస్థల్లో శిక్షణ ఇచ్చినంత మాత్రాన అతని స్కిల్ సామర్థ్యం పెరుగుతుంది, కానీ పని ఎగ్గొడతాడు. ఎందుకంటే నువ్వు ఇచ్చేటువంటి జీతం శాలరీని బేస్ చేసుకుని అతను పనిచేస్తాడు తప్పించి నువ్వు శిక్షణ ఇచ్చినంత మాత్రాన అతని సంస్థల్లో డెడికేటింగ్గా వర్క్ చేస్తాడనేది మనం పరిగణలోకి తీసుకోలేం. నువ్వు శిక్షణతో పాటు ఏం చేయాలంటే అతని యొక్క బేసిక్ శాలరీ అనేది పెంచడం జరగాలి, అతనికి అనేక అవకాశాలు అనేవి కల్పించబడాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే నువ్వు ఒక శాలరీ అనేది అతనికి సరైనటువంటి సమయంలో కానీ వేయలేకపోయినా, ఆ యొక్క శాలరీ అనేది పెంచకపోయినా అక్కడ ఏం జరుగుతుందంటే ఆ వ్యక్తిలో అసహనానికి గురయ్యి ఎంత చేసినా ఇంతే అన్న ద్వారంలోకి అతను గురయ్యి ఏం చేస్తూ ఉంటాడంటే పని ఎగ్గొట్టడానికి, సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడడు అనేసి ఇక్కడ మనం భావించాలి. అందువల్ల అతని యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి, పనితనాన్ని బట్టి, అతని యొక్క సామర్థ్యాన్ని, అతని యొక్క స్కిల్స్, నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకుని అతని యొక్క ఈ జీతం అనేది పెంచుతూ ఉండాలి. అవసరమైతే పిఎఫ్, దాంతోపాటు ఒక ఇంక్రిమెంట్లు అనేవి యాడ్ చేస్తూ ఉన్నప్పుడు అతను చురుగ్గా మన యొక్క సంస్థ యొక్క అభివృద్ధికి తోడ్పడతారని చెప్పేసి ఇక్కడ మనం భావించవచ్చు. ఓకేనమ్మా, రైట్. అలాగే దాంతోపాటు ఏం చేయాలి అంటే మంచి మానవ సంబంధాలు ఏర్పాటు చేయాలి. ఒకరికొకరి మధ్య, ఉద్యోగస్తుల మధ్య కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఉద్యోగస్తుల్లో కోఆర్డినేషన్ అనేది లోపించినప్పుడు సంస్థ యొక్క పతనానికి దారితీస్తుంది. ఉద్యోగస్తులందరూ ఒకే కుటుంబ సభ్యులు అనే భావాన్ని తీసుకొచ్చినప్పుడు ఆ యొక్క ఉద్యోగస్తుల్లో ఏం జరుగుతుంది అంటే సంస్థ మనది, సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరూ కూడా ఒక కుటుంబం, సంస్థ ఒక ఇల్లు
సంస్థలో పనిచేసేటువంటి సభ్యులందరూ కూడా అన్నతమ్ముల వలె ఒకే కుటుంబం మెలిగే విధంగా మంచి హ్యూమన్ రిలేషన్ అనేది ఆ ఉద్యోగస్తుల్లో కల్పించగలగాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ఏం చేయాలంటే వాళ్ళకి కనీస సౌకర్యాలు అనేవి కల్పించబడాలి. చూడండి, పెద్ద పెద్ద కంపెనీల్లో ఏం చేస్తూ ఉంటారంటే మేనేజ్మెంట్ స్కిల్లో ఇవన్నీ కూడా మెయిన్, ఇవన్నీ కూడా మనము నిర్వహించడం వల్ల ఏం జరుగుద్ది అంటే ఎంప్లాయీలో పని సామర్థ్యం పెరుగుతుంది. అతను సంస్థ మనది అనే భావంలో ఉంటాడు. ఆ భావన రావడం వల్ల ఏం చేస్తుందంటే సంస్థ అభివృద్ధికి తోడ్పడతారు. సంస్థ అభివృద్ధికి తోడ్పడడం వల్ల సంస్థ లాభాల బాట పెట్టే అవకాశాలు ఉంటాయి. అంటే పెద్ద పెద్ద సంస్థలు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే బస్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఎక్కడి నుంచి వస్తున్నాము, ఎక్కడికి బస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక రకమైనది, దూరంగా ఉంది. లేదంటే చాలామంది కంపెనీలు ఏం చేస్తూ ఉంటాయంటే ప్రైవేట్ అయినా సరే వాళ్ళు ఒక అపార్ట్మెంట్లు కట్టి ఆ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులందరికీ కూడా అపార్ట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ పిల్లలకి చదువు చెప్పిస్తారు. అదేవిధంగా ప్రతి ఒక్క సంవత్సరంలోనూ ప్రతి సండే ఒక్కొక్కసారి టూర్కి తీసుకెళ్తాం. లేదంటే అనేక రకాలైనటువంటి సౌకర్యాలు, ఆరోగ్యమైనటువంటి బీమాలు, అలాగే అనేక రకాలైనటువంటి ఈ యొక్క సౌకర్యాల్ని వాళ్ళకి ప్రొవైడ్ చేయడం వల్ల వీళ్ళు మన మేనేజ్మెంట్ ఎప్పుడైతే ఎంప్లాయీ యొక్క అభివృద్ధికి తోడ్పడుతుందో అప్పుడు ఎంప్లాయీ ఏం చేస్తూ ఉంటాడంటే ఆ యొక్క కంపెనీ యొక్క అభివృద్ధి కోసం తన సాయశక్తులా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంటే ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఎంప్లాయీ కష్టపడి పనిచేస్తాడో అప్పుడు ఆటోమేటిక్గా సంస్థ అభివృద్ధి చెందుతుంది అనేది మేనేజ్మెంట్ స్కిల్స్లో ఒక అంశంగా మనము భావించవచ్చు. అదేవిధంగా ఇంకొక 6వ పాయింట్కి మనం తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ ఏం చెబుతానంటే సంస్థ పనితీరు చాలా వరకు సులభతరం చెయ్యాలి. అనగా ఉత్పత్తి అయిన వినియోగించే ప్లాట్లు, నిత్యం నిర్వహించేటువంటి పని విధానాలు, మానవ వనరుల నుండి సరుకు ఉపయోగించేటువంటి పద్ధతులను సులభంగా చేసుకోగలగాలి. అంటే సంస్థ పనితీరు చాలా వరకు కూడా సులభతరం చేసే విధంగా ఉండాలి. అంటే చూడండి, ఎప్పుడైనా సరే మన దగ్గర పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి హార్డ్ వర్క్ అనేది వాళ్ళ మీద ఒక ప్రెజర్ అనేది తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు పని ఎగ్గొట్టడానికి ఎక్కువగా ఇష్టపడతారు. మరి ఏం చేయాలంటే సాధ్యమైనంత వరకు మేనేజ్మెంట్ స్కిల్స్లో ఆ యొక్క నిర్వహుడు ఏం చేయాలి అంటే వాళ్ళకి కష్టసాధ్యమైనటువంటి పని కాకుండా పనిని సులభతరం చేసే విధంగా మనము ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే నీకు పని సులభతరం అని భావించినప్పుడు ఆ ఎంప్లాయీ అనేవాడు పని చక్కగా చేసి అవసరమైతే అధిక గంటల పని చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఒక ఎంప్లాయీకి మనం హార్డ్ వర్క్ చెప్పడం వల్ల పని ఎగ్గొడతాడు, లేదంటే ఆ యొక్క మనకెందుకులే మన సంస్థ కాదు అనే ఒక భావానికి వస్తాడు. ఆ భావం రావడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఆటోమేటిక్గా అతను సంస్థ కోసం పనిచేయడం మానివేయటం జరుగుతుంది. అలా కాకుండా పని సులభతరంగా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఇక మేనేజ్మెంట్కి అటు ఆ యొక్క ఎంప్లాయీకి కూడా మంచిగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. రైట్, ఇంకేంటంటే 7th పాయింట్ మనం తీసుకున్నట్టయితే ఉత్పాదకతను పెంచడానికి ప్రత్యేకీకరణ సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. ప్రత్యేకీకరణ వల్ల వస్తు నాణ్యత పెరుగుతుంది అనేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఒకసారి మళ్ళీ చూడండి, ఒక పాయింట్ ఇది ఏంటంటే ఉత్పాదకతను పెంచడానికి ప్రత్యేకీకరణ సూత్రాన్ని తప్పకుండా పాటించాలి. ప్రత్యేకీకరణ వల్ల వస్తు నాణ్యత మెరుగుపడుతుంది అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది. అలాగే వస్తువుల మార్కెటింగ్ సమర్థవంతంగా చేయడానికి ప్రామాణికతను తప్పకుండా అనుసరించాలి. ప్రామాణీకరణ ద్వారా ఉత్పత్తి కోటాలను నాణ్యతను పాటించడం సాధ్యమవుతుంది అనేసి ఇక్కడ మనకే చెప్పడం జరిగింది. దాంతోపాటు
ఇక్కడ మనము సంస్థ సాఫీగా నడవడానికి ఏం చేయాలి? సంస్థ సాఫీగా నడవడానికి పని ప్రణాళికను రూపొందించాలి. ప్రణాళికల వలన పనులు ఎలా, ఎప్పుడు, ఏం చేయాలి, ఎవరి ద్వారా చేయించాలనే నియమాలు నిర్ణయం అవుతాయి. తద్వారా అనుకున్న పనులు నెరవేరుతాయని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. సంస్థ అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించాలి అంటే మేనేజ్మెంట్ స్కిల్స్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రణాళిక అనేది తప్పనిసరిగా ఉండాలి. ఆ ప్రణాళిక వలన పనులు ఎలా, ఎప్పుడు, ఏం చెయ్యాలి, ఎవరి ద్వారా చేయించాలనే విషయాలు నిర్ణయం అవుతాయి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే సంస్థ అనుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ప్రణాళిక ఉండాలి. మేనేజ్మెంట్ నిర్వాహకుడికి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాల మీద అవగాహన కలిగి ఆ ప్లానింగ్ అనేది ఎప్పుడైతే కరెక్ట్గా వేసుకుంటాడో అప్పుడు ఆ ప్రణాళికని అనుసరించి ఆ నిర్వాహకుడు అనేవాడు ముందుకి వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు తను అనుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, తను అనుకున్నటువంటి లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని తప్పకుండా ఎంటర్‌ప్రెన్యూర్ సాధించగలుగుతాడు. ఓకేనమ్మా. అలాగే నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సంస్థలో పనిచేయు సిబ్బంది యొక్క కార్యకలాపాలను పర్యవేక్షించాలి మరియు నియంత్రించగలగాలి. అంటే చూడండి, హ్యూమన్ సైకాలజీ ప్రకారము మనిషి ఎక్కువగా పని ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అందువల్ల నిర్వాహకుడు ఏం చేయాలంటే ఎప్పుడూ కూడా సంస్థలో పనిచేయు సిబ్బంది యొక్క కార్యకలాపాలని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటూ వాళ్ళ మీద నియంత్రణ కలిగి ఉండాలి. ఎవరు చేస్తున్నారు, ఎవరు చేయడం లేదు, చేసి వాళ్ళకి ఒక గుర్తింపు ఉండాలి, చేయని వాళ్ళకి ఒక మందలింపు అనేది ఉండాలి. ఈ విధంగా నియంత్రించగలగాలి. వాళ్ళందరినీ కూడా ఒక్క తాటిపై తీసుకురావడానికి సకల విధాల ప్రయత్నం చేస్తూ వాళ్ళ యొక్క పని ఎలా చేస్తున్నారు, ఏంటి, ఎవరు ఎలా చేస్తున్నారు అనే దాని మీద ఒక అవగాహన కలిగి ఉండాలి. దాని మీద ఎప్పుడూ కూడా సూపర్వైజింగ్ అనేది ఉండాలి అనేసి ఇక్కడ మనకి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్, ఎంటర్‌ప్రెన్యూర్ సిబ్బందిలో ఆత్మవిశ్వాసము, పరస్పర గౌరవము పెంచగలగాలి. ఇది వ్యక్తుల మధ్య సహకారాన్ని పెంపొందించడం వలన వీలు కలుగుతుంది. కావున సంస్థలో పనిచేసే అన్ని విభాగాల్లో సిబ్బంది మధ్య సహకారాన్ని పెంపొందించే నైపుణ్యాలను ఎంటర్‌ప్రెన్యూర్ కలిగి ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇందాక చెప్పినట్టు విధంగా అందరి మధ్య కూడా ఈ యొక్క ఏం చేయాలంటే వాళ్ళ మధ్య ఒక సహకారాన్ని పెంపొందించగలగాలి. ఉద్యోగులందరి మధ్య సంస్థ మనది, ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ మనవాళ్ళు అనే ఒక భావాన్ని క్రియేట్ చేయగలగాలి. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అన్ని విభాగాల్లో సిబ్బంది మధ్య సహకారాన్ని పెంపొందించాలి. ఏవైతే విభాగాలు ఉన్నాయో ఆ విభాగాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తుల మధ్య, సిబ్బంది మధ్య తప్పకుండా ఈ సహకార భావాన్ని అనేది ఏర్పాటు చేయాలి. ఇలా ఏర్పాటు చేయడం వల్ల సంస్థ అభివృద్ధి బాట పడుతుంది అనేసి ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్కి స్కిల్ నైపుణ్యం, అదే నిర్వహణ నైపుణ్యాల్లో మనకి ఈ అంశాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా నైపుణ్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ నైపుణ్యాలు అనేవి చాలా ఉపయోగకరంగా ఉంటాయనేసి మనము భావించవచ్చు. అయితే ఇక్కడ మనము వివిధ పరిశోధాత్మక అధ్యయనాల్లో పేర్కొనబడినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనము భావించవచ్చు. మొత్తం ఇక్కడ మనకి 27 లక్షణాలు, ఎంటర్‌ప్రెన్యూర్ లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి పెద్దగా ఇవ్వడం జరిగింది. అదేంటంటే రిస్క్ భరించే శక్తి, ఆల్రెడీ చెప్పాం. ఏవని ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా నువ్వు బిజినెస్లో కింది క్లాస్లో మనం దీని గురించి డిస్కషన్ చేసుకున్నాం, రిస్క్ను భరించడం అని చెప్పేసి. అది ఎలాగంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్గా ఒక వ్యవస్థను నువ్వు స్థాపించావు అంటే
నువ్వు తప్పనిసరిగా రిస్క్ను భరించాలి. రిస్క్తో పాటు జయం వస్తుంది, అపజయం వస్తుంది, అనేక సమస్యలు వస్తాయి. వాటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నవాడే నిజమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్, నిర్వహణ శక్తి కలిగి ఉన్న వ్యక్తి అనేసి మనము భావించవచ్చు. ఇక రెండో దానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం మార్చినట్టు సాంకేతిక పరిజ్ఞానం మార్పు పట్ల సుముఖతంగా ఉండాలి. ఇక్కడ మనం రెండో అంశం ఏంటంటే సాంకేతిక మార్పు పట్ల సుముఖత ఉండాలి. అంటే పాత అంశాన్నే సంస్థను స్థాపించినప్పుడు నువ్వు సాంప్రదాయ ఆచారాలను దృష్టిలో పెట్టుకుని సంస్థ యొక్క అభివృద్ధి చెందదు. కాలానుక్రమంగా ఏం జరుగుతుందంటే సాంకేతిక మార్పు అనేది నువ్వు చెయ్యాలి. ఆ సాంకేతిక మార్పు అనేది నువ్వు గనక ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటే నీ సంస్థ ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది అనేసి చెప్పుకోవచ్చు. అంటే మార్పుకి నువ్వు అంగీకరించాలి. మార్పుని ఎప్పుడైతే అంగీకరించకుండా ఉంటావో అప్పుడు నువ్వు అభివృద్ధి చెందడం అనేది చాలా కష్టమైనటువంటి పనిగా మనము భావించవచ్చు. రైట్. ఇంకోటి ఏంటంటే సంపూర్ణ పట్టుదల ఉండాలి. నీలో సంపూర్ణ పట్టుదల అనేది కంపల్సరీగా ఉన్నది. ఎందుకంటే నీ పట్టుదలే నీ సంస్థ యొక్క అభివృద్ధి. నువ్వు ఎప్పుడైతే పట్టుదలతో ఉండి నువ్వేదైతే నిర్ణయించుకున్నావో అది సాధించాలి అనే దృఢ సంకల్పం, పట్టుదల తప్పనిసరిగా ఉండాలి. ఇవి లేనప్పుడు నువ్వు ఎంత పని చేసినా, ఎంత హార్డ్ వర్క్ ఉన్నా, ఏం చేసినా సరే సంస్థ అభివృద్ధి అనేది చాలా కష్ట సాధ్యము. దాంతోపాటు సాధన వృద్ధి, లక్ష్యాలలో ముందుకు సాగుట, సాధన వృద్ధి అనేది తప్పనిసరిగా ఉండాలి. లక్ష్యాలలో ముందుకు సాగడం అనేది నీకు అలవడాలి. దాంతోపాటు నవకల్పన అనే అంశం గురించి ఆల్రెడీ మనం తెలుసుకోవడం జరిగింది. నవకల్పన అనేది ఉండాలి. సమీకరణ, వ్యవస్థీకరణ సామర్థ్యం, ప్రేరణ అనేది ఉండాలి. చొరవ చూపడము, ప్రపమదంగా ఒక పనికి పూనుకోవడము, వ్యక్తిగత బాధ్యతలను అంగీకరించడము, ఇవన్నీ కూడా మనకి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు ప్రేరణ ఉండాలి. అలాగే సంఘటితత్వం, విశ్వసనీయత ఉండాలి. క్రియాశీలక గతిశీలత ఉండాలి. సహజ సామర్థ్యం, చురుకుదనం ఉండాలి. మనోబలం ఉండాలి. కల్పనా శక్తి, సృష్టించే శక్తి ఉండాలి. ఆత్మవిశ్వాసం ఉండాలి. అలాగే స్వీయ నియంత్రణ ఉండాలి. దాంతోపాటు వాస్తవిక చమత్కార దృష్టి ఉండాలి. మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోగలగాలి. దాంతోపాటు వ్యాపార రహస్యాలను గోప్యంగా ఉంచుకోవాలి. అలాగే మానవ సంబంధాల నిర్వహణ సామర్థ్యం ఉండాలి. మనము 3 అంశాలను తీసుకున్నట్టయితే మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి నువ్వు ఒక నిర్వాహకుడిగా. దాంతోపాటు వ్యాపార రహస్యాల్ని గోప్యంగా ఉంచుకోవాలి. మానవ సంబంధాల నిర్వహణ అనేది సామర్థ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనము గమనించాలి. ఇవన్నీ కూడా మనం గమనించినట్టయితే మెంటల్ బ్యాలెన్స్, ఈ యొక్క మానసిక స్థితి, సామర్థ్యం అనేది సక్రమంగా ఉంచగలగాలి. ఈ మానసిక సామర్థ్యం అనేది నీకు ఎప్పుడైతే దెబ్బతీస్తుందో ఇప్పుడు వ్యాపార అతలాకుతలమయ్యే అవకాశం ఉంటుంది. అంటే చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను చూడండి. ఒక పెద్ద ఎయిర్ బస్సు నడిపేటువంటి వ్యక్తి, అంటే పెద్ద విమానాన్ని నడిపేటప్పుడు అందులో ప్రయాణికులు ఉంటారు, ఉద్యోగస్తులు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. ఒక 300 మంది, ఒక 100 మంది ఉద్యోగస్తులు, ఒక 500 మంది సిబ్బంది, అదే ప్రయాణికులు ఎక్కారు ఒక ఎయిర్ బస్. ఈ ఎయిర్ బస్ని నడపగల కెపాసిటీ ఒక పైలట్ ఉంటుంది. ఆ పైలట్ ఎప్పుడైతే మానసిక స్థితి సరిగ్గా లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ ఎయిర్ బస్ కొలాప్స్ అయిపోతుంది. నీ మెంటల్ బ్యాలెన్స్ అనేది సక్రమంగా ఉండాలి నిర్వాహకుడికి.
లేకపోతే చాలా కష్టం. అదే ఎయిర్ బస్ని ఒక మెంటల్ సామర్థ్యం, మానసిక స్థితి చక్కగా సామర్థ్యం కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే దాన్ని సరైన సమయంలో సరైన కాలంలో ఆ యొక్క గమ్యస్థానానికి తీసుకెళ్ళి మళ్ళా రిటర్న్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే ఆ పైలట్ యొక్క మానసిక స్థితి దెబ్బతింటుందో అప్పుడు ఆ పైలట్ కో పైలట్ ఆ యొక్క ఎయిర్ బస్సు అందులో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ప్రయాణికులు అందరూ కూడా చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా, అంటే ఒక వ్యక్తి వల్ల అతను తీసుకున్నటువంటి మానసిక సామర్థ్యత దెబ్బతినడం వల్ల ఇక్కడ అంత పని జరిగింది. అదేవిధంగా సంస్థలో నిర్వాహకుడి యొక్క పాత్ర కూడా అంతే. అతను నిర్వహించేటువంటి మేనేజ్మెంట్ స్కిల్స్ మీద ఆ సంస్థ యొక్క భవిష్యత్ అనేది ఆధారపడి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనం భావించవచ్చు. అదేవిధంగా వ్యాపార రహస్యాలు గోప్యంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. ఎప్పుడూ కూడా వ్యాపార రహస్యం అనేది ఏ వ్యక్తి దగ్గర కూడా ప్రస్తావించకూడదు, ఏ సంస్థ దగ్గర కూడా ప్రస్తావించకూడదు. మన బంధుమిత్రులైనా సరే ఆ వ్యాపార రహస్యాల్ని మన మనసులోనే ఉంచుకోవాలి తప్పించి బయటికి మాత్రం చెప్పకూడదు. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మానవ సంబంధాలు నిర్వహించే సామర్థ్యం. అందరితో కలుపుకోలుతనం అనేది బిజినెస్కి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎప్పుడూ కూడా హ్యూమన్ రిలేషన్ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేయాలి బిజినెస్లో. ఈ బిజినెస్లో ముఖ్య ఆయువు పట్టి ఏంటయ్యా అంటే హ్యూమన్ రిలేషన్స్. మానవ వనరుని ఎంత చక్కగా మనం నిర్వహించగలిగితే అంత చక్కటి ఫలితాలు మనకి వస్తాయని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటు సమాచారాన్ని సమర్థవంతంగా తెలియచే శక్తి ఉండాలి. మనకి ఏదైతే సమాచారం ఉందో ఆ సమాచారాన్ని ఉద్యోగుల మధ్య తెలియచేయవలసినటువంటి బాధ్యత నిర్వాహకుడిగా మన మీద ఉంటుంది అనేసి మనం భావించాలి. దాంతోపాటు ప్రజా సంబంధాలు పెంచుకోగలగాలి మనము. ఎందుకంటే మన యొక్క ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసినటువంటి ప్రోడక్ట్ని బయట మార్కెట్లో అది డిమాండ్ సాధించగలగాలి అంటే ఆ వస్తువుని డిమాండ్ రావాలి అంటే తప్పనిసరిగా ప్రజలతో సత్సంబంధాలను కలిగి ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఉన్నత స్థాయి ఆశాభావం ఉండాలి. ఉన్నత స్థాయి ఆశాభావం అనేది మనకి తప్పనిసరిగా కలిగి ఉండాలి అనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతరుల కన్నటే ఉన్నతుడనే భావం కలిగి ఉండడమే గాక దానికి నిరూపించేటువంటి శక్తి కలిగి ఉండాలి. అంటే ఇతర కంపెనీల కన్నా ఉన్నతమనే భావం మనలో ఉండాలి. దాంతోపాటు ఆ యొక్క భావానికి ఆ విధంగా ఏం చేయాలంటే మనం కృషి చేయాలి. ఎప్పుడైతే మనం అనుకున్నంత మాత్రాన సరిపోదు. దానికి సంబంధించినటువంటి ఉన్నతులు అనుకున్నాం కాబట్టి ఇతర కంపెనీల కన్నా శక్తివంతులు అనేటువంటి ఒక భావం మనలో కలిగి ఉండాలి. దానికోసం ఎల్లవేళ్ళ కృషి చేస్తూ ఉండాలని చెప్పేసి ఇక్కడ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి చెప్పడం జరిగింది. ఓకేనమ్మా, తరువాతి అంశాలని రాబోయేటువంటి క్లాసులో మనము చర్చించుకుందాం. ఓకేనమ్మా, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.